Subscribe now and press the bell icon. जय गीति पाडरा जय ध्वनि चेयरा दुष्टुनी दुनु माडरा सोदरा ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. చాలండి. పోయిన వారము కూడా ఇదే అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానించాం. దానిని సమయాభావం చేత ఆ సందేశాన్ని ముగించుకోలేకపోయాం. దానిని మనం ఈ దినమున కొనసాగించుకుంటాం. అంటే దేవుని యొక్క సేవకుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి పౌలు ఒక తండ్రిలాగా సంఘానికి ఒక మొట్టమొదటి కాపరిగా ఆది సంఘములో ఉన్నటువంటి తనను వెంబడించినటువంటి తన శిష్యులకు హితబోధ చేస్తూ అంటాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కళలు కనకుండానే మేము కళలు కన్నామని చెప్పేవారు ఉన్నారు. దర్శనాలు చూడకనే మేము దర్శనాలు చూసామని చెప్పేవారు కూడా ఉన్నారు. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కుటుంబాలను కూల్చేవారు కూడా ఆ సంఘాల్లో ఆది సంఘంలో ఉన్నారు. అయితే అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దైవసేవకుడైన పౌలు తన దగ్గర శిక్షణ పొందినటువంటి ఆత్మీయ కుమారుడైన తిమోతికి తీతుకు కూడా ఉత్తరం రాస్తుంటాడు. మీ సంఘములను మీరు జాగ్రత్తగా చూసుకోండి, మొదట మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి అని చెప్తూ అంటాడు. అంటే కాపరులు, బోధకులు, సువార్తికులు లేక ప్రవక్తలు, అపస్తులు అనబడిన వారు ఉన్నారు. అయితే వారందరిలో చాలామంది అబద్ధముగా ప్రవర్తించేవారు ఉన్నారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారు వ్యర్థమైన బోధ చేస్తారు. వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులై నేను ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుద్ది అని దేవుని మహిమను దొంగిలించేవారుగా తయారయ్యారు. నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వచ్చింది, నా వలన నేను ఈ స్థితికి వచ్చావన్నట్టుగా గర్వించే సేవకులు ఉన్నారు. గర్వాంతులై వారు వ్యర్థముగా ప్రయాసపడతారంట. ఒక సేవకుడు ఉన్నాడు, మీరు టీవీలో చూసే ఉంటాడు. ఒక ఆమెకి గర్భం రావాలంటే ఆమె కడుపు మీద కాలు పెడుతున్నాడు. నిలబడి పెట్టి దగ్గరగా చెప్పి ఆ కడుపు మీద కాలు పెడితే నీ గర్భం వచ్చింది పోమన్నాడు. అంటే వాక్యంలో లేని కఠిన విషయాలు బోధించేవారు తయారైపోయారు. ఇప్పుడు అలా చేయడానికి మనస్సాక్షి గద్దెంతదా? అలాంటి వారికి ఒక దయ్యం పోవాలంటే, ఒక రోగం పోవాలంటే అన్ని పనులు చేయాలన్నా? ప్రార్థన సరిపోదా? ఎవడైనా రోగి అయి ఉంటే ఏం చేయమన్నాడు యాకోబు భక్తుడు? ఆత్మ ద్వారా సంఘ పెద్దలను పిలిపించి కాపరితో సహా వీలైతే వెళ్ళి ఆ రోగికి స్వచ్ఛత కలిగినట్టుగా ఏం చేయమన్నాడు? నూనె వేసి ప్రార్థించమన్నాడు. చాలు. నూనె డబ్బాలు అమ్మమని చెప్పలే. ఆ రోగి విశ్వాసి అయి ఉంటే స్వచ్ఛత పొందుతాడు. ఏదైనా పాపం చేసి ఉంటే పాప క్షమాపణ కూడా లభిస్తుంది. వాక్యం ఎలా చెబుతూ ఉంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు తయారైపోయి ఆనాటి ఆది సంఘం మొదలుకొని ఈనాటి ఈ సంఘం, ఆధునిక సంఘం వరకు సంఘాన్ని పాడు చేస్తూ, వ్యర్థమైన బోధలు చేస్తూ, విశ్వాసులను అవిశ్వాసులను నడిపిస్తూ, సేవ అంటే ఇంతే కదా అని
సేవకు విలువ లేకుండా చేస్తున్నారు, సంఘానికి విలువ లేకుండా చేస్తున్నారు. సంఘంలో క్రమం లేదా? మనం కాపరి లేని గొర్రెలను కాదు కదా. కాపరి అనేవాడు ఎందుకు ఉంటాడు? మీరు పెట్టుకుంటే ఉన్నాడు కాపరి. మీరు జనాలు పెట్టుకుని కమిటీ ఏర్పాటు చేసిన పాస్టరు నిజమైన పాస్టర్ కాదని తప్పకుండా చెప్తాను. వాక్యానుసారమైన పాస్టరు నీ సంఘానికి ఉన్నాడా? నీ సంఘానికి కాపరి వాక్యానుసారమైన అభిషిక్తుడైన కాపరి ఉంటే ఆ సంఘానికి మేలు. అంతేగాని కమిటీ ద్వారా నియమించబడిన వాడు నీ బంధువును, నీ అన్నని, తమ్ముడిని పెట్టుకుని మా బావ, మా అక్క, మా చెల్లి అని చెప్పి చూసుకుంటే అది ఎలాంటి సంఘం అనుకుందాం? దైవజనుడు దేవుని చేత నింపబడినవాడు అయి ఉండాలి, ఆత్మానుసారమైన జీవితం జీవించేవాడు ఉండాలి, దేవునికి భయపడేవాడు ఉండాలి, వాడు కాపరి లక్షణాలు కలిగి ఉండాలి. కాపరి లక్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కలిగి ఉంటేనే వాడు పాస్టర్ అవుతాడు. అయితే మనుషులు బలహీనుడు కాబట్టి కొన్నిటిని క్షమిస్తాడు ప్రభు, కొన్నిటిని ఆయన బాగు చేస్తాడు, కొంత క్రమం నేర్పిస్తాడు. ఇదే మన సంఘమునకు ఒక కాపరి ఉంటాడు, దేశానికి ఒక నాయకుడు ఉంటాడు, అలాగే ప్రపంచానికి ఒక ప్రభువు ఉంటాడు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువుని చెప్పి అంజులు సహా ఘోషిస్తూ ఉన్నారు. ఏ దినమున నీవు నేను సంఘములో క్రమమును పాటించకపోతే కాపురులైనా విశ్వాసులైనా వారు చెడిపోతారు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారు చెదిరిపోయి చెరపట్టబడి తిరిగి వచ్చి మేము కలగన్న వారంగా ఉన్నామని సాక్ష్యమిస్తున్నారో ఆ విధంగానే సియోనుకు తిరిగి వచ్చిన వారి వల్లే మనం ఉందాం. దేవుని మనకు బ్యాక్ టు ద బైబిల్ అంటారు. ఏమంటారండి? బ్యాక్ టు ద బైబిల్. ఒక రేడియో కార్యక్రమం ఉంది, ఒక సంఘమే ఉంది బ్యాక్ టు ద బైబిల్ అని చెప్పి. తిరిగి ఎక్కడికి రావాలి? మనం ఆ గ్రంథం దగ్గరికి రావాలి, ఆ పరిశుద్ధ లేఖన గ్రంథానికి రావాలి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏవేవి మన కోసం రాసిపెట్టబడి ఉన్నాయో అవన్నిటిని మనము గ్రహించి అనుభవించగలిగితే, వాటిని అనుసరించగలిగితే ఆ కృప గొప్పదండి. ఈ దినమున నేను సంఘ కాపరిగా ఉన్నాను, మీ మధ్య సేవ చేస్తున్నాను 2 సంవత్సరాలుగా. నేను ఎటువంటి సేవకుడినో ముందు నాకు తెలియాలా? హల్లెలూయా. నేను ఎటువంటి కాపరినో నాకు తెలియాలా? నేను దేవునిని అనుసరించి సేవ చేస్తున్నానా, లేక మనుషులను మెప్పించడం కోసం నేను సేవ చేస్తున్నానా? ఎటువంటి సేవ చేస్తున్నాను? నా సేవకు నాకే తృప్తి లేకపోతే నేను మనుషులను ఎలా తృప్తిపరచగలను? నా సేవలో లోటు ఉందని నాకు తెలియాలి. హల్లెలూయా. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నాకు తెలియాలి. నేను ఎవరి చేత నడిపించబడుతున్నానో నాకు తెలియాలి. నాలో అపవిత్రాత్ముడు ఉన్నాడా, నాలో పవిత్రాత్మ శక్తి ఉందా నాకు తెలియాలి. తెలియకుండా నేను 4 రూపాయల కోసం నేను ప్రయాసపడితే దేవుడు విక్రింపబడాడు. బతకడం కోసం సేవ చేయటం అనేది అది దౌర్భాగ్యం అండి. హల్లెలూయా. బతుకుతెరువు కోసం సేవ చేయటం అనేది దౌర్భాగ్యం. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం, చెడిపోయిన మనసు కలిగి 5వ వచనం అదే అధ్యాయము. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి ఏమనుకున్నారంటే భక్తి చేయటము లాభం అనుకున్నారు. అరే భక్తి చేద్దాం రా, ఈ పెట్టుబడి లేని వ్యాపారం, ఏమి పెట్టుబడి పెట్టిన అవసరం లే, ఆ ఇల్లు దర్శించి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే చర్చ అయిపోద్ది, సంఘం అయిపోద్ది. వాళ్ళు వీళ్ళకి 10 రూపాయలు కానుకలు ఇస్తే వారానికి డబ్బులు సరిపోతాయి. దైవభక్తి లాభ సాధనకం అని చెప్పి ఈరోజు సంఘాలు పెట్టేవారు లేరా? సంఘాలు నడిపించేవారు లేరా? లాభం నాశించి సంఘాలను స్థాపించి సంఘాలను నడిపించేవారు లేరా అండి? దేవుడే వారికి కర్త, న్యాయకర్త దేవుడే. నాకు కూడా న్యాయకర్త ఆయనే. నేను ఎటువంటి ఉద్దేశంతో సేవ చేస్తున్నానో నా దేవునికి నన్ను నడిపించేవాడికి తెలుసు. ఇదన మన ఆ వాక్యం చూడండి. ఎవరంటే అండి వారు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమునకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. పోయిన వారం మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, చెడిపోయిన మనసు గల వారు ఉన్నారు సంఘములోనే. చెడిపోయిన మనసు కలిగిన కాపరులు ఉన్నారు, చెడిపోయిన మనసు గల సంఘ పెద్దలు ఉన్నారు, చెడిపోయిన మనసు గల విశ్వాసులు ఉన్నారు, చెడిపోయిన మనసు కలిగిన సేవకురాళ్ళు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని తేడలేదు. చెడిపోయిన మనసు మానవుడిలో ఉంది. మానవుడు చెడిపోయిన వాడే. చెడిపోయిన వాడిని మనసు దేవుడు బాగు చేశాడు. బాగుపడిన వారు సంఘంలో ఉన్నారు. మళ్ళీ మనసు చెడగొట్టుకుంటారా? చెడిపోయిన మనసును బాగు చేసి నేను మంచి మనసు కలిగిన వారిగా నేను దేవుడు మంచి మనసాక్షి కలిగిన వారిగా దేవుడిని నేను నియమిస్తే మళ్ళీ చెడిపోయిన మనసు కలిగిన ఉంటే ఎన్నిసార్లు చెడిపోతావు, ఎన్నిసార్లు బాగుపడతావు? చెడిపోయిన మనసు కలిగిన వారు కాపరులైనా, వారు సంఘంలో ఏ స్థితిలో ఉన్నవారైనా, స్త్రీలైనా పురుషులైనా, ఒకసారి రక్షణ పొందిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించేవారు సంఘంలో కావాలి. ఒకవేళ ఏ కారణం చేత నీ మనసు పాడైపోతే ఆ మనసును దేవునికి అప్పగించు. దేవుడు నిన్ను
బాగు చేస్తాడు. లేకపోతే చెడిపోయిన మనసును తిరిగి శుభ్రపరుస్తాడు. తన రక్తం ప్రోక్షణతో నీకు చెడిపోయిన మనసును పరిశుద్ధపరుస్తాడు. మళ్ళీ నువ్వు ప్రేమిస్తావు. మళ్ళీ నీలో వ్యసనం ఉండదు. మళ్ళీ నీలో క్రోధము, కోపము, తాపము ఉండవు. దేవునికి అయిష్టమైనటువంటి భావాలని కలగకుండా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. చెడిపోయిన మనసు గల వారు సంఘంలో నేనైనా నువ్వైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తము తప్ప మనస్సుకు ఆత్మకు పట్టిన ఆ భ్రష్టత్వాన్ని కలిగించుటకు ఇంకా ఏ శక్తి లేదండి. ఏ సబ్బుతో నీ మలినం పోదు. శరీరానికి ఉండే మలినం సబ్బుతో పోతావు, కానీ ఆత్మ కలిగిన మలినమును నీవు యేసు రక్తము చేత మాత్రమే పోగొట్టుకోగలవు. అయా, నీ రక్త ప్రోక్షణలో నా మనసును కడుగుమని చెప్పి నువ్వు అడుగుతావా? పౌలు భక్తుడు అంటాడు, ఓ తిమోతి, నీ సంఘములో ఉన్న పెద్దలు కానీ పరిచారకులు కానీ లేక మరి ఇంకా ఎవరైనా ఏ ఆత్మ ద్వారా ఏ వరములు కలిగిన వారు నీ సంఘంలో ఉన్నారో వారందరూ చెడిపోయిన మనసు గల వారు ఉండకుండా చూసుకో. మొదట నీవు బాగుండి నువ్వు వారిని బాగుపరచు. ఓ మంచి కాపరిగా ఉండవయా నా కుమారుడు అని చెప్పేసి ఉత్తరం వస్తున్నాడు. రెండవదిగా వారు ఎవరండి? వారిలో సత్యము లేదు. వారు ఎవరండి? సత్యహీనులు. వారిలో సత్యము లేదు. యేసుక్రీస్తు వారికి ఒక మంచి పేరుంది. ఏమిందంటే ఆయన సత్యసాక్షి. ఇంకొక దానికి వేరే మాట కూడా ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఆయన సత్యసాక్షి, నమ్మకమైన సత్యసాక్షి. ఏమండి? నమ్మకమైన సత్యసాక్షి. ఆయన నమ్మకం ఉంది, నమ్మకత్వం ఉంది. ఆయన తండ్రి అయిన దేవునికి నమ్మకత్వంగా ఉన్నాడు. మన ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన మోసగించేసే కాపరి కాదు, ఆయన నమ్మకమైన సత్యసాక్షి. ప్రేమ దేవుని సత్యహీనులుగా మనం ఉన్నామా? సత్యహీనులుగా ఉండి చెడిపోయిన మనసు కలిగి నువ్వు ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా, సాక్ష్యం ఇచ్చినా, లేదా ఇంకేమి చేసినా, ఇంకే పరిచయం చేసినా దేవునికి ఇష్టమే. నీ నైవేద్యము దేవునికి ఇష్టం కావాలి. ప్రీతిగల సువాసన దేవునికి వెళ్ళాలి. పాప ప్రాయశ్చిత్తతో బలియాగముగా ఆయన తండ్రి అయిన దేవునికి సమర్పించుకున్నాడే. నీ పాపం నిమిత్తమై మరి నీవేమి సమర్పించుకుంటావు? నీ నైవేద్యము ఎలాంటి నైవేద్యము? ప్రియమైన దేవుని పిల్లరా, మనం బలి చేసుకునే అవసరంలే. దావీదు భక్తుడు 51 కీర్తనలో ఉంటాడంటే, విరిగిన మనస్సు, హృదయము దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి కోడి, కుక్క అవసరం లేదు. నైవేద్యాలు, బలులు ఇక అవసరం లేదు. అన్ని బలులకు బదులుగా ఆయనే బలి అయిపోయాడు. ఆయన బలి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఈ దినమున నువ్వే బలి చేయని అవసరంలా, కానీ విరిగిన నలిగిన హృదయము, మనస్సు నీ కలిగి ఉండగలిగితే, నీ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడల్లా నీ విరిగిపోవాలి. నీ మాట, నీ తలంపు, నీ క్రియ ఎలా ఉందో నీ తలంపుకు వచ్చినప్పుడల్లా, ప్రభా ఇదిగో నా తలంపు, ఈ తలంపు నీకు ఇష్టం కాదు ప్రభా, నన్ను వెరగొట్టు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఏదో పిల్లోడు ఇచ్చాడు. 5,000 మందికి ఆహారం పెట్టాలి. 5 రొట్టెలు ఏం సరిపోతే ఒకటి సరిపోవు. కానీ తండ్రి అయిన దేవునికి ఆకాశం కళ్ళెత్తి చూసి ప్రార్థించి, తండ్రి ఇదిగో ఇది మా దగ్గర నా చేతిలో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి, వాటిని విస్తరింపజేయమని చెప్పి ప్రార్థించడం కాదు కానీ వాటిని విరిచాడు. ఏమండి? ఆ రొట్టెలను విరిచాడు. విరిచినప్పుడే 5,000 మందికి ఆహారం దొరికింది. అక్కడ ఉన్నది 5,000 మందే కాదు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తప్ప పురుషులు మాత్రమే 5,000 మంది. అంటే అందరు కలుపుకుంటే 25,000 30,000 ఉంటారు. లెక్క పూర్తిగా లేదు అక్కడ. నేనంటాను, విరవకుండా నీవు బలిగా, దేవునికి ఇష్టమైన బలిగా తయారు కావు. నీవు ఎక్కడ విరగొట్టబడ్డావు? నీ మనసు అలాగే గట్టిగా ఉండిపోయింది, రాతి బండవలే. నీ హృదయం రాతి బండవలే అయిపోయింది. మరి మాంస హృదయం నీకు ఎప్పుడు వస్తుంది? దేవుడు అంటాడు, నేను రాతి బండను తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తాను, నీ హృదయాన్ని నేను మెత్తపరుస్తాను అంటాడు. మెత్తని హృదయాలు మనకి ఇప్పుడు కావాలి. మెత్తని హృదయంలోనే మాధుర్యం ఉంటుంది, మెత్తని హృదయాలనే ప్రేమ ఉంటుంది, మెత్తని హృదయాలనే తగ్గింపు ఉంటుంది. మెత్తని హృదయాలు ఒకవేళ నీ మట్టుకు నీకు తెలియాలి, నా మట్టుకు నాకు తెలియదు. నేను కఠిన హృదయంతో ఉన్నానా ప్రభా? నా హృదయం కఠినమైపోయింది, నన్ను క్షమించి నాకు మెత్తని హృదయము, మాంస హృదయం అనుగ్రహించుకొని నాకు కోసం నేను ప్రార్థన చేసుకోవాలి, నీకోసం నేను ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థన సరిపోకపోతే ఇతరుల ప్రార్థన అడుగు, సంఘ ప్రార్థన అడుగు, కాపరి ప్రార్థన అడుగు, తప్పులేదు. కానీ మొదటిగా నీ ప్రార్థన ఉండాలి. ప్రేమ దేవుని ప్ర ఇదే మన మూడవదిగా ఎవరండి వీళ్ళు? దైవభక్తి లాభసాధకము అనుకునేవారు. హల్లెలూయా. నేను భక్తి చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, ఈరోజు ఎంత వచ్చింది?
ఎంత పోయింది, ఆదివారం ఎన్ని కనుకలు వస్తున్నాయి, నాకు లాభమా నష్టమా అని బేరీజు వేసుకోవటం దేవుని సేవకుడి లక్షణం కానే కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దశమ భాగాల కోసము, స్వేచ్ఛార్పణల కోసము ఇంటింటికి వెళ్ళి డబ్బులు అడుక్కుని దేవునికి అవమానకరమైనటువంటి సేవ చేయటము దేవునికి ఇష్టం కాదు. దేవుడు పోషించలేడా? దేవుడు అన్యాయస్తుడా? ఆయన సేవ చేసేవారిని ఆయన అన్నాడు, విడవడు. తప్పకుండా ఆకాశం నుంచి మన్నా కురిపించినవాడు అన్యాయం చేయడు. సంపాదనే ముఖ్యంగా పెట్టుకుని నేను వివరించి చెప్పలేను, కానీ ఈనాడు జరుగుతున్న సేవ అంటాం, కార్పొరేట్ సంఘాలు అంటాం. భూములు సంపాదించాలి, మిద్దెలు కట్టాలి, మేడలు కట్టాలి, తమ పిల్లలే సేవకులు కావాలి. వాళ్ళకి అభిషేకం అవసరం లేదు, వాళ్ళే అభిషేకించుకుంటారు, వారి పిల్లలు వారే అభిషేకించుకుంటారు. సుఖమైన జీవితం మిద్దెల్లో, మేడల్లో, విమానాల్లో, పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళలో ఉండాలి. మంచి డ్రెస్సులు వేసుకోవాలి. సినిమా యాక్టర్లకు వీళ్ళకి తేడా ఉండదు. దినత్వం తగ్గింపు లేదు. నేను ఎవరిని విమర్శించుకునే మాట చెప్పడా, నా మటుకు నేను చెప్తాను. నా పిల్లలు అలా ఉంటే నాకు ఇష్టం లేదు, నేను అలా ఉంటే నాకు ఇష్టం లేదు. ఉన్నంతవరకు దినత్వంలోనే ఉండాలి. ప్రేమ దేవుని ప్రజలారా, ఈ దినమున దైవభక్తి లాభము అనుకుని లాభము సంపాదించుకోవడం కోసము ఈ లోకానికి, నీ కుటుంబానికి, నీకు తినటానికి త్రాగటానికి మాత్రమే, ఉన్నత స్థితిలో ఉండడానికి మాత్రమే సేవ చేస్తే ఆ సేవ దేవునికి ఇష్టం లేదు కాక ఇష్టం లేదు. దైవభక్తి లాభ సాధకం అనుకుని మనుషులు ఉన్నారు. 6లో నేనున్నానా, నన్ను నేను పరీక్షించుకోవాలి. అటువంటి సేవ దేవునికి ఇష్టం లేదు, నాకు అవసరం కూడా లేదు అని నేను సాక్షి చెప్పగలుగుతున్నానంటే అది దేవుని కృపే. నేనేదో వాళ్ళకంటే మంచివాడిని కాదు. 28 సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నాను. నేను మళ్ళీ చెప్తాను, నేనేమి సంపాదించుకోలేదు. హల్లెలూయా. చేతగా కాదు, మోసం చేయలేక, మాటలు చెప్పలేక కాదు. మాటలు బాగా చెప్తాను, నేను చెప్పగలను, నవ్వించగలను, కవించగలను, కానీ చేయను. నా చిన్నతనంలో నేను నాటకాలతో ఆరంభించింది నా బతుకు. నాటకాలు, పాటలు రాయటం, పద్యాలు రాయటం, అన్యుడిగా ఉండి నేను అన్ని పనులు చేసి వచ్చాను. ఇది నా సంఘంలో ఉన్నాను, సంస్థలో ఒక రకంగా ఉన్నాను. సంస్థలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కోర్టు కేసులో నేను నడిచాను. కేసు వేసి 10 సంవత్సరాలు కేసు నడిపించాను. నేను నాకు న్యాయం జరిగిన దాకా నేను కేసు విడిచిపెట్టలే. దేవుడే నాకు న్యాయం చేశాడు. 10 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళాలంటే ఎంత అవసరం? నా మట్టుకు నేను చదువు, నాకు చట్టం తెలుసు. ప్రేమ దేవుని పిల్లరా, 10 సంవత్సరాలు నేను ప్రయాసపడితే నాకు జడ్జి న్యాయం చేయలేదు, కానీ దేవుడు న్యాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే సంస్థ కాబట్టి పోరాడాలి, తప్పదు. అది సంఘం కాదు, సంస్థ. అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని ఎదిరించాలి, కానీ సంఘములో అన్యాయం జరిగినా ఓర్చుకోవాలి. హల్లెలూయా. సంఘం అంటే సంస్థ కాదు, ఇది ఆర్గనైజేషన్ కాదు, ఇది దేవుని శరీరం. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా యేసుక్రీస్తు వారి పేరుతో ఒక సంఘం ఉందంటే అది యేసుక్రీస్తు వారి శరీరము. ఇక్కడ నేను పోరాడడానికి లేను, ఇక్కడ వాదించడానికి ఇక్కడ లేను, తగ్గించుకోవడానికే ఉన్నాను. హల్లెలూయా. తగ్గించుకొని భూమి వరకు తగ్గించుకుంటేనే దేవుడు న్యాయం చేస్తాడు. నాకు సంస్థలో న్యాయం చేసిన దేవుడు సంఘంలో న్యాయం చేయడా? చేస్తాడు. చేయకపోయినా పర్వాలేదు. నాకు తృప్తి ఏంటంటే నేను ఆయన సేవ చేస్తున్నాను. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఈ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనాన్ని ఎవడు కదిలించలేడు. ఏదైనా కదిలిస్తే నా ప్రార్థన కదిలిస్తుంది. హల్లెలూయా. నా విశ్వాసం కదిలిస్తుంది. దేవుడు గొప్పవాడు. ఒక రోజున ఒక ఫోన్ వచ్చింది నాకు. వైజాగ్ నుంచి, అరకులోయ నుంచి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. బ్రదర్ విక్టర్ పాల్ గారు, నేను ఫ్లైట్లో వస్తున్నాను, పలానా హోటల్లో నేను కలుస్తాను, తాజ్ కృష్ణ హోటల్లో కలుస్తా, వైస్రాయ్ హోటల్కి వెళ్దాం, అక్కడ మన వివాదం తీర్చుకుందాం. మిమ్మల్ని బాధ పెట్టిన వాడు లేడు, వాడు వెళ్ళిపోయాడు. అతని ప్లేస్లో నేను వచ్చాను. మన వివాదం తీర్చుకుందామని చెప్పి వచ్చి నాకు రావాల్సినంత డబ్బు అంతా, ఎన్ని సంవత్సరాలు, ఆ సంవత్సరంలో నేను 26 సంవత్సరాలు సేవ చేశాను. 26 సంవత్సరాలు సరిపోయేంత నా లెక్కలు కట్టి కొంత డబ్బు క్యాష్ ఇచ్చాడు, కొంత డబ్బు చెక్కు రూపంలో ఇచ్చాడు. మన ఇద్దరు, నాతో పాటు ఇంకా 3 ఉన్నారు. నాతో పాటు కోర్టు వాదం నడిపించిన వారు. మేము 4 వెళ్ళి, మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, 5 వెళ్ళి వైస్రాయ్ హోటల్లో భోజనం చేశాం. మనం ఫర్గివ్ అండ్ ఫర్గెట్. జరిగిందే జరిగిపోయింది, క్షమించుకుందాం, మళ్ళీ సేవలకు వద్దాం అంటే నేను ఇక రానయ్యా అని చెప్పాను. నేను ఇక ఆ సంస్థకు నేను రాను,
దేవుడు నన్ను పాటిగడలకు పంపించాడు, నాకు చిన్న సంఘం ఇచ్చాడు, ఆ సేవ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి మీ మధ్యకి వచ్చాను. హల్లెలూయా. దేవుడు న్యాయం చేశాడు. జడ్జి నాకు న్యాయం చేయలేదు, కోర్టు నాకు న్యాయం చేయలేదు. ఇంకా వారానికి ఒకసారి సేవ మానుకొని నేను కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. నా పేరు పిలిచినప్పుడు అక్కడ నిలబడాలి జడ్జి ముందర. జడ్జి నాకు న్యాయం చేయలేదండి. ఈ లోకపు న్యాయాధిపతి నాకు న్యాయం చేయలేదు, కానీ నా దేవుడు నాకు న్యాయం చేశాడు. ఆ డబ్బుతో నేను నా కుమార్తె వివాహం చేశాను. ఆ డబ్బుతోనే నేను కొంతకాలం బ్రతికాను. ఇది నాన్న బ్రతికించేవాడు న్యాయవంతుడు దేవుడండి. దైవభక్తి, దేవుని సేవ లాభసాధకం అనుకుని చెప్పి ఆ లాభాన్ని తిని త్రాగడానికి నేను ఆశపడి సేవ చేస్తే నా సేవ దౌర్భాగ్యము, నా సేవ ఫలించదు. అలాంటి సేవ ఎవనికి దేవుడు ఇవ్వడు, ఇచ్చినా ఆయన సహించడు. దయచేసి తీతు పత్రిక చూడండి, పక్కనే ఉంది తీతు పత్రిక. ఆయన కూడా పౌలు భక్తుని యొక్క ఆత్మీయ కుమారుడే. తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. 1:10. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదురుబోతులను మోసపుచ్చువారనే ఉన్నారు. వారి నోళ్ళు మూయింపులను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లన్నాడు, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరి తిండిపోతూనే ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. హల్లెలూయా. అంటే ఆ కాలంలోనే ఆర్య సంఘంలోనే ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి విశ్వాసులు ఉన్నారు. దేవుడు ఎంత బాధపడ్డాడో, దేవుడు ఎంత దుఃఖించాడో. వారి సాక్ష్యం మంచిది కాదు, వారి ప్రవర్తన మంచిది కాదు. వారు సున్నతి సంబంధులు అంటే మతాన్ని మాత్రమే ఆధారంగా పెట్టుకునేవారు. ఆత్మ సంబంధమైన ఆలోచన వరకు లేవు. కుటుంబాలనే కూల్చేస్తారు. అలాంటి వారి నోళ్ళు మూయించాలని చెప్పి పౌలు భక్తుడు తీతుకు రాస్తాడు. అలాంటి వారిని నోరు మూయించాలి. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవారు, సంఘక్రమాన్ని తప్పి తిరిగేవారు, దేవునిని మహింపరచడానికి వారు ముందుకు రారు. తమను తామే మహింపరుచుకుంటారు. ఒక మాట చెప్పాలంటే స్వనీతి, స్వలాభము, స్వకీర్తి, స్వభక్తి. ఏమండి, అంత నాకే, దేవుడిది కూడా నాకే, సింహాసనం నాకే, మహిమ నాకే, ప్రభావం నాకే. దేవుడు ఏమైపోతాడు? అసలు ఏమైపోతాడండి? అంత నువ్వు తీసుకుంటే అసలు నిన్ను పుట్టించిందే ఎందుకు? నిన్ను నియమించింది ఆత్మ ద్వారా నడిపిస్తుంది. ఆత్మ నిన్ను నియమించింది ఆయన కదా. అసలుడికి మహిమ లేకుండా నువ్వు మహిమ పొందుతావా? స్వనీతి, స్వలాభము, స్వకీర్తి, స్వభక్తి ఏంటి నీ బ్రతుకు? అటువంటి నువ్వు దేవుళ్ళు ఎందుకుంటావు? వెళ్ళిపో. దేవునికి వెలుపట ఉండి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నేను దేవుళ్ళు ఉన్నానని చెప్పుకుంటూనే దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తావా? సంఘం అంటే ఏమనుకుంటున్నావు? సంఘం అంటే ఒక సంస్థ కాదు. సంఘం అంటే నలుగురు గుడుకుని చేసుకునే గుంపు కాదు. ఇది యేసుక్రీస్తు వారి శరీరంలో ఒక భాగము. నువ్వేమై ఉన్నావు? ఆయన దేహము, ఆయన శరీరము గాయపరచబడింది. ఎన్ని గాయాలు పొందాడండి ఆయన? 5 గాయములు పొందాడు. ఇంకా గాయములు రేపుతావా? ఆయన సంఘంలోనే ఉండి, ఆయన శరీరంలో ఉండి ఆయన గాయాన్ని రేపుతావా? మీ వలననే కదా నా నామం అన్యుల మధ్య దూషింపబడుతున్నది. మీ వలననే. తప్పులు అందరిలో ఉంటాయి. పాస్టర్ గారు కూడా మానవుడే కాబట్టి తప్పు చేస్తాడు, కానీ క్షమించే దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల తప్పు చేస్తే మనుషుల ద్వారా క్షమించబడాలి. దేవుని వలన చేస్తే దేవుని ద్వారా క్షమించబడాలి. దేవుని క్షమాపణ నీకు అవసరం, మనుషుల క్షమాపణ నీకు అవసరం. ఎంతకాలం అని ఇంకా దౌర్భాగ్యంగా బ్రతుకుదాం? దేవుని సేవ చేయటం అనేది లాభసాధకం అనుకుంటే నీ అంతటి దౌర్భాగ్యుడు, నీ అంతటి భక్తిహీనుడు ఇక లేడని నువ్వు గ్రహించాలా. ఈరోజు లేదు, రేపిస్తాడు దేవుడు. ప్రేమ దేవుని ప్రేరా, ఈ దినమున నీ భక్తి దేవునికి ఇష్టం కావాలి. అబ్రహాము భక్తి దేవునికి ఇష్టమైంది కదండి. అబ్రహాము తన ఇంటి వాకిట గుడారము వెలుపట ద్వారము దగ్గర మెట్ట మధ్యాహ్నం కూర్చుని ఉంటే ముసలామె భార్య ముసలామె శారా లోపల పని చేసుకుంటుంది. అబ్రహాము బయట కూర్చుని ఉంటే అనుకోకుండా 3 వ్యక్తులు వచ్చారు. అయితే అబ్రహాము వారిని ఎలా గుర్తించాడు తెలుసా? వారు దేవుడిని గుర్తించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిని గుర్తించాడు. వాళ్ళు మానవ రూపంలోనే వచ్చారు. వాళ్ళు ఒక పని మీద వచ్చారు. వాస్తవానికి వాళ్ళు వచ్చింది సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు. కానీ అబ్రహాము దగ్గరికి ఎందుకు వచ్చారు?
సొదొమ గొమొర్రా పట్టణం చాలా దూరంలో ఉన్నాయి. అబ్రహాం ఏమో కొండ దగ్గర గుట్టలో పడి ఉన్నాడు, సింధూర వృక్షము మమ్రే అనే ప్రదేశంలో. ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపంలో కనపడితే గుర్తుపట్టడేమో అని చెప్పి మానవ రూపంలో వస్తే ఆయనను అబ్రహాము దేవుడిని ఎరిగినవాడు కాబట్టి వారెవరో గుర్తించి ప్రభువులారా అన్నాడు. ప్రభువా అన్నాడు. ప్రభులారా అనలే, ప్రభువా అన్నాడు. ముగ్గురు ఏకమై ఉన్నారని ఎరిగి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పి, నేను చేసే మర్యాదలు, నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించవాలండి అంటే అప్పటికప్పుడే వధించి గొర్రెపిల్లను లేదా మంచి పశువును వారికి ఇష్టమైన ఆహారాన్ని వధించి నిప్పులలో దేవుని ఆత్మ దహించి వేసినప్పుడు దేవుడు అబ్రహాం భక్తిని మెచ్చుకున్నాడు. హల్లెలూయా. భక్తి, అబ్రహాం భక్తి చేయండి. అబ్రహాం చేసిన భక్తి గొప్పది. అందుకని అబ్రహాం దేవునికి ఏమైనాడండి? స్నేహితుడు. అబ్రహాం ఎవరంటండి? దేవునికి భక్తుడు కాదు, కుమారుడు కుమార్తె కాదు, ఇక బంధువు కాదు. అబ్రహాం నా స్నేహితుడు. నేను ఏదైనా చేయకముందు నా స్నేహితుడు అబ్రహాంకు చెప్పకుండా చేస్తానా? ఏదైనా దేవునికి నువ్వు స్నేహితుడు అయితే దేవునికి అన్నీ చెబుతాడు. మనము స్నేహితులమైతే కొన్ని చాలా రహస్యాలు కూడా చెప్పుకుంటాం కదండి. అందరికీ చెప్పుకోం, స్నేహితుడికి ఎక్కువ చెప్పుకుంటాం. ఇప్పుడు సార్ తల్లిదండ్రులు కూడా చెప్పము, స్నేహితుడికి చెప్పుకుంటాం. ఏదైనా దేవుడు నీకు స్నేహితుడు ఏమన్నాడా? నీ భక్తి మొదట నువ్వు ఎవరిని నమ్మినావో, ఎవరికి నిన్ను సమర్పించుకున్నావో ఆయనకి ఇష్టం కావాలి. ప్రజలు మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలే, ఎవరు మనల్ని సన్మానించకపోయినా పర్వాలే, దేవునికి ఇష్టమైతే. అందుకని మంచి మాట ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని సెలవిస్తాడు మరి పౌలు భక్తుడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము. హల్లెలూయా. ఆ ఒక్కటి ఉంటే నీ ప్రార్థన చాంతాడంత ప్రార్థన అవసరంలా, 2 మాటలు చాలు, నీ ప్రార్థన ఆలకించి అనుగ్రహిస్తాడు. స్తోత్రాలు. ఈ లోకం మట్టుకే మన భక్తి అయితే, ఈ లోకం మట్టుకే మన విశ్వాసం అయితే మనము అందరికంటే దౌర్భాగ్యం అండి, భ్రష్టులం. చిన్న సంఘమా, చిన్న మంద, భయపడకము, ప్రభువును ఆశ్రయించండి. ఎందుకంటే మనము ఎంతకాలమని ఇంకా రోగం పోవాలని, దయ్యం పోవాలని, దరిద్రత పోవాలని, భయం తొలగాలని, మరణం తప్పించుకోవడానికి ఎంతకాలమని తాత్కాలికమైన వాటి కోసం ప్రయాసపడదామండి. రోగం పోతుంది నిజమే. నీ రోగాన్ని స్వస్థపరిచే యెహోవా దేవుడు, స్వస్థపరిచే యెహోవా రాఫా ఆయనే. నీ రోగం కుదరాలంటే ఆయనే రోగం స్వస్థపరుస్తాడు. దయ్యము వెళ్ళిపోద్ది. నాకు చిన్నప్పుడు రోగం వచ్చింది, దయ్యం వచ్చింది, దేవుడు వెళ్ళగొచ్చాడు, అందుకనే నేను ప్రభువులోకి వచ్చాను. కానీ వాక్యం చెప్పదు. రోగమున్నా, దయ్యమున్నా, దరిద్రత ఉన్నా, భయమున్నా, మరణమున్నా వాటిని తొలగించేవాడు ఆయనే. కానీ వాటి కోసమే యేసయ్యను నమ్మద్దు. నీ పాపములు క్షమించబడుటకు ఆయన నమ్మాలి. ఎందుకంటే నీ పాపముల కోసం మరణించాడు, కానీ నీ రోగం కోసం మరణించలే. నీ దరిద్రం పోవాలని ఆయన నీ కోసం మరణించలే. అవసరమైతే ఆయన ఏమయ్యాడండి? అనేకులను ధనవంతులు చేటుకై ఆయన దరిద్రుడు అయ్యాడు. నిజమే. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థ పొందుతున్నాం, నిజమే. కానీ మొదట పాపములు క్షమించుటకే ఆయన మరణించాడు. నీ స్థానంలో నాకు బదులుగా నీకు బదులుగా నీ పాపం గురించి నీకు, నా పాపం గురించి నాకు రావాల్సిన శిక్షను తొలగించుటకు మన స్థానంలో మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన పాపులకు మిత్రుడు, నీతిమంతులకు దేవుడు. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఒక రోగం పోవాలని, ఒక దయ్యం పోవాలని, ఒక దరిద్రత పోవాలని, ఒక భయం పోవాలని, ఒక మరణం పోవాలని కొంచెం మట్టుకు ఆ కొంచెం కోసం నువ్వు దేవుని నమ్ముకుంటే నీ యొక్క భక్తి వ్యర్థం. ప్రభా, నువ్వు నా స్థానంలో నాకు బదులుగా నా రోగం నిమిత్తమై, నా పాపం నిమిత్తం నువ్వు మరణించావు. నా రోగం పోద్ది, నా భయం పోద్ది, నా దయ్యం పోద్ది, నా దరిద్రం పోద్ది. ప్రభా, నువ్వు సమస్తము నువ్వు నమ్ముకుంటే సమస్తములో నేను దీవించి పైకి లేపేవాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కంటే గొప్పతనాన్ని మనం కోరుకోవద్దు, అతిశయాన్ని మనం విడిచిపెట్టాలి. చివరిదిగా 4వదిగా అక్కడేమన్నాడండి భక్తుడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. ఏ లాభం అండి? ధన మూలకముగా కాదు, వెండి మూలకముగా, బంగారం మూలకముగా, మిద్దెలు మేడల మూలకం కాదు, అవి కూడా దేవుడు ఇస్తాడు. అబ్రాహాంకి ఏం తక్కువైందండి? భక్తి చేశాడు. యాకోబు పేదోడు కాదు, భక్తి చేశాడు. దావీదు పేదోడు కాదు, భక్తి చేశాడు. మోషే కూడా పెద్ద దరిద్రుడు కాదు, ఏమి లేనివాడు కాదు, భక్తి చేశాడు. ధనవంతులు దేవుని భక్తి చేశారండి. మన దేశంలో యేసుప్రభువు నమ్మిన వాళ్ళు ఎవరంటే, అరే వాళ్ళు రా ఊరి బయట ఉండేవాళ్ళు,
పలానోళ్ళు, ఏమి లేని వాళ్ళు, దరిద్రులు. ఈరోజు ఈ దేశంలో యేసుప్రభు నమ్మిన క్రిస్టియన్స్ అంటే దరిద్రులు. ఎంత అవమానకరమైన విషయం అండి. ఇప్పుడు ధనవంతులు కూడా ప్రభువులకు వస్తున్నారు, అది వేరే విషయం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేశాలు, అగ్రదేశాలు దేవుని పేరుతో ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు చెడిపోతున్నాయి, అది వేరే విషయం. ఏదైనా ధనవంతులకు దరిద్రులకు దేవుడు ఆయనే. నువ్వు దరిద్రంలో ఉన్నావా? నీ దరిద్రం కోసం మరణించలేదు, కానీ మొదటి నీ పాపం కోసం మరణించాడు. నీ పాపం ఒప్పుకో, తప్పిపోయిన కుమారులాగా తిరిగి రా. తప్పిపోయిన గొర్రెను వెతికాడు కానీ, తప్పిపోయిన నాణ్యాన్ని వెతికాడు కానీ తప్పిపోయిన కుమారుని వెతకలే అతన్ని. ఎందుకంటే వీడు మనిషి, వీడు గొర్రె కాదు, వీడు నాణ్యం కాదు. వాడిని వెతుకుతాడు. దొరికితే నాకు పోయింది, తప్పిపోయింది, దొరికింది, నా నాణ్యం దొరికింది, నా గొర్రె దొరికింది చెప్పి సాక్ష్యం ఇస్తాడు. కానీ తప్పిపోయిన కుమారుడు మనిషి తప్పిపోతే దేవుడు వెతకడు, వాడే రావాలి, కుమారుడే తిరిగి రావాలి. వాడు వస్తే తండ్రి పరిగెత్తుకుని పోయి మెడ మీద ముద్దు పెట్టుకుని తండ్రి మళ్ళీ విందు చేస్తాడు, పోగొట్టుకునేవన్నింటిని తిరిగి ఇస్తాడు. ఆ ఇంట్లో మళ్ళీ చేర్చుకుంటాడు. నష్టపరిచినా అవమానపరిచినా కుమారుణ్ణి వెతుకుతాడు, కానీ గొర్రెని వెతికినట్టు నాణ్యాన్ని వెతికినట్టు కాపరి వెతకడండి. ఇందాక సియోనుకు తిరిగి వచ్చిన వారు కలగంటారు, కళలు నెరవేరుతాయి. తిరిగి వచ్చిన వారు లోకంలో ఎక్కడ తిరిగినా భూమి గుండ్రంగా ఉన్నట్టు నువ్వు అక్కడికి రావాలి, ఆయన సన్నిధిగా రావాలి, ఆయన సముఖానికి రావాలి. అప్పుడు నీ కళ నెరవేరుద్ది. ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. దయచేసి సామెతల గ్రంథము, నేను ముగిస్తున్నా, మనం బళ్ళకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతలు 15:16 వాక్యము. సామెతలు ఏమండి? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగినట్టు లేదు. నీకు కొంచెం ఉందా? పెద్ద ఆస్తులు పాస్తులు లేవు, కొంచెం ఉంది. అయితే విస్తారమైన ధనం కంటే అదే శ్రేష్టం. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఎంత తక్కువైనా అది ఎంతో లాభదాయకం. నువ్వు రాత్రింబవులు ప్రయాసపడి దేవుడిని పక్కకు పెట్టి ఎంత ప్రయాసపడి సంపాదించినా విస్తారమైన ధనమునుడి కంటే దేవుడిచ్చిన కొంచెము, భయభక్తులు కూడా కొంచెము కలిగినట్టు మేలు. ఇదనమన్నా నువ్వు ఎన్ని మెడలు సంపాదించి, ఎన్ని ఎకరాల స్థలాలు సంపాదించి, ఎన్ని ఎస్టేట్లు సంపాదించి నెమ్మది లేకుండా ఇది ఉంటుందా ఊడిపోద్దని చెప్పి భయంతో వణికిపోతూ ఎప్పుడేమవుతుందని చెప్పి భయంతో రోగాలు తెచ్చుకొని మరణం పడక మీద ఉంటే దేవునికి ఏం మహిమ? దేవుని ఎరిగిన వాడు ఈ లోకాన్ని కోరుకోడు. హల్లెలూయా. ఆయన ఇస్తే తీసుకుందాం, ఆయనంతటా ఆయన ఇస్తే తీసుకుందాం. నాకు తెలిసిన 2 సేవకులు ఉన్నారు, నాతో సేవ చేశారు వాళ్ళు. ఒక ఆయన సంస్థను విడిచిపెట్టి వెళ్ళిపోయి పెద్ద రోగానికి గురైపోయి మూర్ఛ వచ్చి పడిపోయాడు. ఎక్కడంటే పడిపోయాడు. మేము కూడా అప్పుడు సంస్థలో ఉన్నాం, ఆయన సంస్థ విడిచిపెట్టిపోయాడు. మా ఇంటికి వచ్చి మేము ఇస్తే బియ్యము, మేము ఇచ్చే కారం, ఉప్పు కూడా చిన్న మా పిల్లలు వాడుకున్న బట్టలు కూడా ఆయనకి ఇచ్చాం. నాతో సేవ చేసిన వాడే. కానీ ఎలాగో కొరియా పోయాడు, సౌత్ కొరియా వెళ్ళాడు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు విజయవాడ రూట్లో 14 ఎకరాల స్థలం సంపాదించాడు. బైబిల్ కాలేజీ పెట్టాడు, బైబిల్ ట్రైనింగ్ పెట్టాడు. నన్ను కూడా తీసుకెళ్ళాడు, ఒక 2 సార్లు వాకింగ్ చెప్పాను. కానీ అతను సంస్థలో మరి మంచి ఉద్దేశంతో వెళ్ళాడో చెడు ఉద్దేశంతో వెళ్ళాడో అని చెప్పలేను. కానీ ఇప్పుడు ఒకే ఒక కొడుకు చచ్చిపోయాడు భయంకరమైన యాక్సిడెంట్లో. ఆస్తులు సంపాదించాడు కానీ ఒక కుమారుడిని పోగొట్టుకున్నాడు. యవనస్తుడు, భార్య పెళ్ళి అయింది, చిన్న పిల్లోడు పుట్టాడు. 2 సంవత్సరాలు కూడా సంసారం చేయలేదు ఆ పిల్లడు. దారుణమైన ఘోరమైన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. డబ్బు సంపాదించాడు. ఇప్పటికి ఫండ్స్ వస్తున్నాయి, అమెరికా నుంచి కొరియా నుంచి ఫండ్స్ వస్తున్నాయి. 15 ఎకరాల పేద ఎస్టేట్ సంపాదించాడు, కానీ కొడుకు లేడు. అంటే ప్రభు చిత్తానుసరమైన సేవను చేయకపోతే నష్టపోతావు, జాగ్రత్త. అతని పేరు ఓబేద్ మిసాల్, ఒరిస్సా నుంచి వచ్చాడు. ఒరిస్సావాడు, నాతో సేవ చేసినవాడు. సంస్థలో ఎందుకు ఇష్టం లేక సొంత సేవ పెట్టుకున్నాడు. దరిద్రం అనుభవించలేక, బాధపడలేక, ఎందుకు దరిద్రం, రోగం వచ్చేసింది, ఎక్కడంటే అక్కడ పడిపోతాడు, మూర్ఛ వస్తుంది, అందులోంచి కొన్ని పసర్లు పోసుకొని ఇంకా రోగం ఎక్కువ చేసుకున్నాడు. పెంచుకున్న అమ్మాయి చచ్చిపోయింది, ఒకడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు తిరుగుబాటు చేశాడు. తండ్రికి అంత ఆస్తి ఉన్నా, 2-3 కార్లు ఉన్నా కూడా తండ్రి మాట వినకుండా తిరుగుబాటు చేశాడు. తండ్రి క్షమించి తీసుకుని వెళ్ళి పెళ్లి చేస్తే సంవత్సరం కాకముందే ఘోరమైన
రాత్రిపూట ఇష్టానుసారంగా మరి బండి నడుపుతూ ఉంటే ముందు ఒక మరి ఇనుప స్టీల్ సామాన్లు వేసుకుని పోతున్న లారీ పోతూ ఉంది. ఇతను వెళ్ళే బండి గుద్దుకొని ఆ సీకులు వచ్చి కూర్చుకొని అక్కడ చచ్చిపోయాడు. సీకులు గుద్దుకొని చచ్చిపోయాడు. ఘోరమైన మరణం. ఇంకొక సేవకుడు ఉన్నాడు, ఆయన కూడా ఒరిస్సా నుంచి వచ్చినవాడే. ఆయన కూడా సంవత్సరం నుంచి పెట్టిపోయి ఇప్పుడు కూడా పెద్ద ఎస్టేట్లో ఉన్నాడు. ఊరి బయట పెద్ద ఎస్టేట్ ఉంది ఆయనకి. నాతో సేవ చేసినవాడు దారుణమైన యాక్సిడెంట్లో ఒకే ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు అయితే ఒక్కడు చచ్చిపోయాడు. అంటే దేవుని సేవ చేస్తూ సంపాదించుకోవాలని ఆశపడితే ఆ దేశం పోదాం, ఈ దేశం పోదాం, అక్కడి నుంచి ఇక్కడికి ఫండ్స్ తెప్పించుకుందాం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి నేను ఇంత సేవ చేస్తుంటే అబద్ధం చెప్పి డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే నష్టం కలుగుతుంది. దేవుని సేవ లాభసాధకం అనుకుంటే, దైవభక్తి లాభసాధకం అనుకుంటే నువ్వు అనుకోకుండా గొప్ప నష్టం కలుగుద్ది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదైనా మన విస్తారమైన ధనమునుడి కంటే దేవుడిచ్చిన కొంచెము అది శ్రేష్టము. ఒక మాట చెప్పి ముగిస్తా. లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యం. అక్కడ ఏమని రాయబడిందండి? ఏమన్నాడండి? మరియు ఆయన ఏమన్నాడంట? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకనికి కలిమి విస్తరించడం వలన అది వాని జీవమునకు మూలం కాదు. నీకు ఆస్తి మాత్రమే కావాలి, దేవుడు లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా పై భక్తి చేస్తూ దేవుడు నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పి లోకానుసారమైన వెండి బంగారములు మిద్ది మెడలు వాటి కోసమే నువ్వు ప్రయత్నపడితే ఒకరికి కలిమి విస్తరించుట అంటే సంపద ఎక్కువైపోవటము, ఒకరిని కలిమి విస్తరించడం వలన అది వాని జీవానికి మూలం కాదు, అది మరణానికే మూలం. అది జీవమునకు మూలము కాదు. అంటే ఆస్తులు దేవుడు ఇస్తే తీసుకోండి. ఆస్తులు సంపాదించుకోవటము తప్పని నేను అంటలేదు, పాపం అంటలేదు. కానీ అది దేవుడు ఇస్తున్నాడు. నువ్వు సంపాదించుకున్నావా, దేవుడు ఇచ్చాడా? మనం ఏమంటామంటే మాకు దేవుడే ఇచ్చాడంటాం. ఎంత అది అబద్ధం, ఎంత నిజమో నీకు తెలియాలి. నువ్వు ఏ మోసం చేసి సంపాదించావు, ఏ దౌర్జన్యం చేసి సంపాదించావు, ఎవరిని బాధ పెట్టి నువ్వు సంపాదించావు, ఎట్లా నీ మూలకం ఏంటి, ఎటువంటి సంపాదన నువ్వు చేసావు? ధనమూలం ఇదం జగత్ అంటారు. ధనమే సమస్తానికి మూలం అంటారు. అది అన్యుడు ఆ మాట అన్యుడు అనాలండి. క్రైస్తవుడు కూడా ఆ మాట అంటే ఎట్లా? నీకు వాడికి తేడా ఉండొద్దా? నీ ప్రత్యేకత ఏంటి? కలిమి సంపాదించుట, కలిమి విస్తరించుట అది వాడి జీవమునకు మూలము కాదు. అంత మాత్రం చేత కలిమి ఏమైనా పాపమా? కాదు. దేవుడిచ్చే కలిమి తీసుకోండి. దేవుడిచ్చే ఏదైనా మంచిది శ్రేష్టమైన బహుమానం తీసుకోండి. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేది కావచ్చు. అయితే అటన్నిటికంటే నీ జీవం ముఖ్యము. వాడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ప్రభే చెప్పండి మాట. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, వాడి ప్రాణం, వాడి ఆత్మ పోగొట్టుకున్నాడు, వాడి జీవం పోగొట్టుకున్నాడు, వాడికి ఏం ప్రయోజనం? యోబు అంటాడు, మనము ఎలా వచ్చామండి? దిగంబరంలోకి వచ్చాం, దిగంబరంలోనే పోతాం. మన వస్త్రం కూడా మనతో రాదు. నేను ముగించాలి. ఒక మాట దయచేసి అదే వాక్యంలో ఉంది చూడండి. ఆ మాట లూకా 12:21 అక్కడ కిందనే ఉంది ఆ మాట. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండును. అంటే నీ సంపాదన ద్వారా కూడా, నీ ఆస్తి ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. నీకు దేవుడు ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంటిని దేవుని మహిమ కోసం వాడుతున్నావా? నీకు దేవుడు ఒక వాహనాన్ని ఇస్తే ఆ వాహనాన్ని నీవు దేవుని సేవ కోసం వాడుతున్నావా? దేవుడు నీకు వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, కలిమి ఇచ్చితే నీ కలిమి ద్వారా, నీ యొక్క సంపద ద్వారా, నీకున్న ఆస్తిపాస్తుల ద్వారా కూడా దేవుని మహిమ పరచాలి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండను. ఎలాగనే ఉండనంటే వాడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇక ప్రాణం పోగొట్టిన వాడితో చచ్చినవాడితో సమానం. నువ్వు సంపాదించినంత ఏమైపోద్ది? సంపాదించండి, కానీ దుర్లాభము కోసం సంపాదించొద్దు. ప్రయాసపడండి, నువ్వు దేవుని కోసం ప్రయాసపడండి. నీ సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరచు, నీ విశ్వాసం ద్వారా దేవుని సంతోషపెట్టు. నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన దేవుడు వింటాడు. దైవభక్తి లాభసాధకం అనుకుంటే నువ్వు నష్టపోతావు. నేను దేవుని సేవ చేసి, దేవుని భక్తి చేసి సంపాదించుకుంటానంటే ఇంకేదైనా సంపాదించుకోను కావాలంటే లోకంలో ఉండి, కానీ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సంపాదించితే మాత్రం నువ్వు బ్రతకవు. అది నీకు నష్టము, నీ జీవానికి అది మూలం కాదు. కాబట్టి స్వనీతి,
స్వభక్తి మానుకుందాం. స్వలాభము, స్వకీర్తి, నాకే పేరు రావాలి, నాకే అంతగా ఉండాలి, దేవుడికి ఏమొద్దు అన్నట్టుగా నువ్వు జీవిస్తే నువ్వు ఊహించని నష్టం నీకు కలుగుద్ది. ఒకవేళ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, జాగ్రత్త. నా మట్టుకు నేను, నీ మట్టుకు మీరు. దేవునికి భయపడదాం. ప్రభువును సాధించును గాక. ఆమేన్. హల్లెలూయా. సమయంలో బలకి వెళ్ళిపోదామండి. ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవ, మా ప్రియమైన జీవం గల స్తోత్రాలు. తిమోతికి తన ఆత్మీయ తండ్రి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలను మేము ధ్యానించాం. అయా, దైవభక్తి లాభసాధకం అనుకునే వారు ఉన్నారు, కాపురులలో ఉన్నారు, బోధకుల్లో ఉన్నారు, సువార్థికుల్లో ఉన్నారు, ప్రవక్తలలో, అపొస్తలులలో ఉన్నారు, సంఘ పెద్దలలో ఉన్నారు, పరిచారకుల్లో ఉన్నారు, సంఘంలో ఉండే విశ్వాసంలో ఉన్నారు. అయితే ఈ సంఘములో, మా సంఘములో నేను కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా ఇటువంటి దురాశలు పెట్టుకోకుండా, దుర్లాభం కోరుకోకుండా, అయా మీకు మాత్రమే మేము కలిగినట్టుగా మీరు ఇచ్చిన దాంతో మేము తృప్తి పడినట్టుకు మాకు నేర్పించండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పి ఆది సంఘంలో ఉన్నవారు ఒకరినొకరు పొడుచుకున్నారని చెప్పి మేము చదువుకుంటున్నాం. అయా, అది మా మరణానికి మూలం కాకుండా మా జీవానికి మూలమయ్యే మీరిచ్చే ఆస్తిపాత్రులు మాకు కావాలి. మొదట యేసుక్రీస్తుని సంపాదించుకుంటూ మాకు నేర్పించండి. పౌలు భక్తుడు సమస్తను పెంటగా ఎంచుకొని నేను క్రీస్తుని సంపాదించుకున్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడయ్యా. అటువంటి సాక్ష్యాన్ని మాకు అనుకరించి మేము పొందమని ఇదిగో బలలో మేము అనుభవించబోతున్నాం. బలను మీరు దర్శించండి, పరిచారకులను మీరు దర్శించండి, యోగ్యమైన పరిచయ చేటుకు పరిచారకులను మీ ఆత్మ ద్వారా నడిపించండి. మా బలానుభవంలో మీరు మహిమ పొందండి, దీవించి పంపించండి. మా దశమ భాగములు, మా స్వేచ్ఛార్పణలు, మా మొక్కుబడులను దర్శించండి అయ్యా. మా జీవితాలను మీకు సమర్పించుకు మాకు నేర్పించండి. మేమే మీకు బహుమానముగా ఇవ్వబట్టుకు మీరు మాకు బహుమానంగా ఇవ్వబడ్డారు అయ్యా. ఈ కొంత కృపను బట్టి మీకు స్తోత్రాలు, సహవాసాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బలానుభవంలో మమ్మల్ని దీవించండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ప్రియ సంఘములో ఉన్న మనందరికీ, కుటుంబాలకు, సంతానాలకు, సమస్తమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.